హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రాంచ్ లోన్ యాప్లో లోన్ తీసుకున్నాను లాస్ట్ టైం వీడియో చేశానండి. ఎవరైనా బ్రాంచ్ లోన్ యాప్లో లోన్ తీసుకుంటే ఫోక్లోజ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక నెల 2 నెలలు ఈఎంఐ పే చేశారు, మీకు ఫోక్లోజ్ చేసుకోవాలని ఉంది. ఎలా అంటే ప్రాసెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ బ్రాంచ్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. నేను ఫస్ట్ ఈఎంఐ పే చేసేసాను. సెకండ్ ఈఎంఐ, థర్డ్ ఈఎంఐ 3 months ఈఎంఐ పెట్టుకున్నాను. ఇక్కడ మేక్ ఏ రీపేమెంట్ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈఎంఐ పే చేస్తారా, పే ఎంటైర్ లోన్, పే కస్టమ్ అమౌంట్ అని చూపిస్తుంది. మీరు పే ఎంటైర్ లోన్ అని క్లిక్ చేస్తే టోటల్ 10,756 లోన్ అమౌంట్ పే చేస్తే లోన్ అనేది ఫోక్లోజ్ అవుతుంది. మళ్ళీ లోన్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కూడా వస్తుంది. లేదు కస్టమ్ అమౌంట్ అని చూస్ చేసుకొని మీరు ఇంత అమౌంట్ పే చేస్తానని ఫిగర్గా అక్కడ ఎంటర్ చేసి పే కూడా చేయొచ్చు. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మళ్ళీ టోటల్ అమౌంట్ అని చూపిస్తుంది. కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మీరు ఎలా అయినా పే చేయొచ్చు. యూపీఐ, క్రెడిట్, కొటాక్ ఎలా అయినా చేయొచ్చు. డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్తో కూడా పే చేయొచ్చు. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే పేమెంట్ అనేది అయిపోతుంది. లోన్ అనేది ఫోక్లోజ్ అవుతుంది. ఇలా బ్రాంచ్ లోన్ యాప్లో లోన్ అనేది ఫోక్లోజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.